నమస్తే. గత 15 రోజుల నుంచి కల్వకుంట్ల కవిత మీద ఒక డైలీ సీరియల్ లెక్క తెలంగాణ రాష్ట్ర రాజకీయాలంతా కూడా ఆ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. బట్ ఇవాళ కుండ బద్దలు కొట్టింది కల్వకుంట్ల కవిత. మీడియా చిట్చాట్లో ఓపెన్ అప్ అయింది. సొంత పార్టీ నేతలే మరి ఆమె మీద విష ప్రచారం చేస్తున్నారని, గతంలో ఎంపీగా ఓటమి పాలకి కారణమని, ఇటు కేసీఆర్కు కవితకు మధ్య గ్యాప్కి మరి సొంత పార్టీ నాయకులే కారణమని, కవిత మీద ఎంతో ఆరోపణలు వచ్చినా, ఎన్ని సోషల్ మీడియా ప్రచారాలు జరిగినా కనీసం సొంత పార్టీ నాయకులు తిప్పి కొట్టలేకపోయారని, ఇక అసలైనటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ను బీజేపీలో కలిపేందుకు ఒక కుట్ర జరుగుతుందని ఆమె కుండ బద్దలు కొట్టినట్టుగా మీడియా చిట్చాట్లో మాట్లాడింది. ప్రధానంగా కేటీఆర్ను టార్గెట్ చేస్తున్నట్టు మాట్లాడింది. ఎన్నటికైనా కేసీఆరే బీఆర్ఎస్ పార్టీకి అధినేత, ఇంకెవరి నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా లేమని ఓపెన్గా చెప్పింది. సో ఇప్పుడు సోకాజ్ నోటీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కవితకు. ఆమెను మరి పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. సో మాట్లాడదాం. అసలైనటువంటి మరి ఈ వార్తను లీక్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామారెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొదటగా కవిత లేఖ లీక్ సంబంధించిన వార్త ఇచ్చింది మీరే. సో 15 రోజులలో ఆమె అమెరికా పోతున్నది, అంతకంటే ముందే ఆమె ఒక లేఖ లీక్ అవుతుందని మీరు చెప్పారు. సో అన్నట్టుగానే పేపరు లీక్ అయింది, పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఇవాళ మీడియా చిట్చాట్కు సంబంధించి కవిత కామెంట్స్ సంబంధించి ఏం చెప్తారు సామ రామారెడ్డి? కవిత గారికి ముందుగా ధన్యవాదాలు చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అనంటే ముందు నుంచి కూడా ఒక చేదు నిజం, బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటి అనేటటువంటి వాస్తవాన్ని మేము పదే పదే చెప్పినాం. ఎందుకంటే తెర వెనకాల ఈ రెండు పార్టీల మధ్యలో ఉంటున్నటువంటి రాజకీయ అక్రమ సంబంధం అనేటటువంటిది తెలంగాణ ప్రజల కన్నులు కప్పి వీళ్ళిద్దరు చేసినటువంటిది, ఇట్లా రాష్ట్రాన్ని దోసుకోనికే వీళ్ళుంటే కేంద్రంకించి సహకరించడానికి వాళ్ళు ఉంటున్నటువంటిది తెలంగాణ ప్రజలకి తెలవాలనేటటువంటిది మా యొక్క తపన ఉండే. సో ఈరోజు స్వయాన కవిత గారే వారి తండ్రి గారి పార్టీ మీద, బీజేపీ మీద వాళ్ళు విలీనం చేసేటటువంటి పరిస్థితుల మీద, ఇద్దరు కలిసి పనిచేస్తున్నటువంటిది మీద, అదేవిధంగా లేఖలో ప్రస్తావించినటువంటిది ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తనకు తాను త్యాగం చేసుకొని బీజేపీకి ఎట్లా మద్దతు పలికింది, అభ్యర్థులను నిలబెట్టకుండా ఎమ్మెల్సీకి బీజేపీ పార్టీకి ఎట్లా దోహదపడ్డది అనేటటువంటిది చాలా స్పష్టంగా మనందరి ముందుకు వచ్చినాయి. అయితే మేమనేది ఏంటిది అనంటే ఇది మొత్తం కూడా రాజకీయ డ్రామాలో ఒక ఫైనల్ కంక్లూజన్ అయితే ఒకటి ఉంది. బీజేపీ, నేను చెప్పేది బాగినారు, బీజేపీ రాష్ట్ర నాయకులైన, బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక నాయకులైన అంటే కుటుంబ సభ్యులైన, బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా వీళ్ళు వాళ్ళపైనైనా వాళ్ళు వీళ్ళపైనైనా వీళ్ళిద్దరి మధ్యలో పోరాటం అనేటటువంటి లైన్ ఎత్తుకున్న వాళ్ళందరూ నాకౌట్ మ్యాచ్లో బయటపడ్డట్టు బయటపడతారు. దీనికి మొదలైనటువంటి ఉదాహరణతో నేను చెప్తా. బండి సంజయ్ గారు, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు లెక్క ఉంటున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద ఏమంటారు యుద్ధం ప్రకటించిండు. ప్రకటించినప్పుడు ఏమైంది, కిటికీలు వలగొట్టి ఆయననే లోపటేసారు. వీళ్ళని లోపటేస్తా అన్నాడు, కానీ ఆయననే కిటికీలు వలగొట్టి లోపటేస్తే కూడా కనీసం కేసీఆర్ కుటుంబం మీద ఒక్కరి మీదనైనా ఒక కేసు అయిందా, ఒక విచారణ అయిందా? బీజేపీ మీద దుష్ప్రచారం చేస్తేనే జైళ్ళల్లో ఊసలకి పిలిపించేటటువంటి బీజేపీ పార్టీ అట్లాంటిది రాష్ట్ర అధ్యక్షుడిని అయ్యేలా కిటికీలు వలగొట్టి మరి లోపడేసి అర్ధరాత్రి పూట అంతా ఏడుండేనో తెలియకపోయింది. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆందోళన చెందినటువంటి మనందరం మాట్లాడినాం దాని గురించి. కాంగ్రెస్ నుంచి మేము ఉన్నప్పుడు కూడా అప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి మేము కూడా ఖండించినాం. కానీ ఒక్కటన్నా చర్యలు తీసుకురా, తీసుకోలే. పైపెచ్చు బండి సంజయ్ గారికి వచ్చినటువంటి గిఫ్ట్ ఏముండే, అర్ధరాత్రి పూట రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఊసిపోయింది. ఈరోజు కవిత గారు కూడా బీజేపీ మీద ప్రస్తావన చేసేటటువంటిది పూనుకున్నప్పుడు సొంత కుటుంబ సభ్యురాలైనటువంటి కవితను కూడా ఈరోజు బయటకు పంపించినటువంటి పరిస్థితే తప్ప వీళ్ళిద్దరి మధ్యలో ఉంటున్నటువంటి ఈ అక్రమ రాజకీయ సంబంధం ఎంత బలమైనటువంటిది అనంటే దగ్గరి బంధువులే కాదు, సొంత పుట్టినటువంటి వాళ్ళని కూడా దూరం చేసుకునేటటువంటి పరిస్థితి. ఎందుకోసం అనంటే ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, నాడు కూడా కేంద్రంలో అధికారంలో ఉంది. వీళ్ళు చేసినటువంటి పాపాల పుట్ట మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి, వాళ్ళ అండదండలతోటే వీళ్ళందరి అవినీతికి పాల్పడ్డారు కాబట్టి కాపాడేటటువంటి వాడు చేసినోడు ఇద్దరు కలిసి పంచుక తిన్నటువంటి వాళ్ళు. రాష్ట్రాన్ని మాత్రము, రాష్ట్ర ప్రజలకి మాత్రము ఈరోజు నోట్ల మన్నుగొట్టినటువంటి దాంట్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేసినటువంటి కుట్రల్ని కాంగ్రెస్ పార్టీ పదే పదే మేము బహిర్గతం చేసినాము. దాన్ని ఈరోజు కవిత గారు ఒప్పుకున్నారు. ఇది ఇట్లుంటే రాజాసింగ్ గారు జస్ట్ ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఎస్ కవిత గారు చెప్పింది నిజమే, మా దాంట్లో పెద్ద ప్యాకేజ్ ఇస్తే బీజేపీ వాళ్ళు మొత్తం కూడా బీఆర్ఎస్లో కలవనీకే సిద్ధంగా ఉన్నటువంటి నిజమే అని అన్నాడు. అక్కడ కవిత గారు చెప్తున్నా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు చెప్తున్నా, నిన్నేమో కిషన్ రెడ్డి గారు వచ్చి ఏమంటాడు, బీజేపీని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కొంచెం ప్రెస్ మీట్ పెట్టి, ఒకరో ఇద్దరు ధైర్యం చేసి ముందుకు వచ్చి ఎవరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదని చెప్పి హెచ్చరిక ఇచ్చేసిండు.
అంటే ఏందన్నట్టు బీజేపీ బీఆర్ఎస్ మీద కొట్లాడొద్దు, కొట్లాడినే కొడుపుంజి లెక్క నటించాలి, నిజంగా కొట్లాడొద్దు, నటించాలి, ఓన్లీ నటన వరకే ఉండాలి, చేతల వరకు ఉండొద్దు. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద బీఆర్ఎస్ మీద కొట్లాడుతుంది కాబట్టి రాహుల్ గాంధీ గారి మీద తప్పుడు కేసులతోటి ఆయన ఎదుర్కొంటా ఉన్నాడు విచారణలను. ఈడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గొర్రెల కుంభకోణం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఫార్ములా ఈ దాకా, అది కాళేశ్వరం అయినా లేకపోతే ఇంకోటి ఏదైనా విచారణ కేసులు అయినాయి, తర్వాత విచారణ ముందుకు పోతా ఉంది. కానీ బీజేపీ కేంద్రంలో 10 ఏళ్ల నుంచి ముంగటుండి, మీకు గుర్తుందా శ్రీశైలం 2018 ఎన్నికల కంటే ముంగట నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి నిధులని దారి మళ్లించారు. సో ఇవన్నీ అక్రమాలకు సంబంధించిన చిట్టం అక్కడుందని అలా లక్ష్మణ్ గారు మాట్లాడినారు. తర్వాత 2023 మొన్న ఎన్నికల కంటే ముంగట ప్రధానమంత్రి గారే హైదరాబాద్కి వచ్చి వీళ్ళ చిట్టా మొత్తం నాకాడు ఉంది, ఇది అతిపెద్ద అవినీతి కుటుంబం అన్నారు. మరి 10 ఏళ్ళల్లో ఒక్క కేసు ఎందుకు పెట్టలే? ఆ కుటుంబం మీద ప్రత్యక్షంగా బీజేపీ పెట్టినట్టు ఒక కేసు చెప్పాలి. ఇది ఒక్కటి సరిపోదా? వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పుకోనికే ఇలా బిడ్డనే చెప్పే. ఇప్పుడు కవిత క్లియర్గా చెప్తా ఉంది, సో కేసీఆర్ నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఇంకెవరి నాయకత్వాన్ని మేము అంగీకరించాం, కోరుకోవట్లేదని చెప్తా ఉన్నారు. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు ఈ పరిణామాన్ని? ఆమె చాలా స్పష్టంగా కూడా చెప్పింది, కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పనిచేయాలని ఆమెకు ఉంది. కానీ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ లేని బీఆర్ఎస్ పార్టీ ఉండాలని కూడా ఆమె కోరుకుంటుంది. కానీ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉంది అనేటటువంటి ఆమె జైలు సాక్షిగానే, జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేటటువంటి కుట్రలు జరిగినాయి అనేటటువంటిది కూడా తను చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అయితే మళ్ళీ కూడా బహిరంగంగా బయటకు వస్తే ఇది బాగుండదని చెప్పి తెర వెనకాలనే వీరి యొక్క రాజకీయ అక్రమ సంబంధం అనేది ఇంకా కూడా ముందుకు సాగుతూనే ఉంది. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను, కుటుంబ కలహాలు అనేటటువంటిది ఒక ఎపిసోడ్, బీజేపీ బీఆర్ఎస్ అనేది ఒక ఎపిసోడ్, దీనికి దానికి ముడిపెట్టి మనం మాట్లాడొద్దు. కానీ కవిత గారు మాత్రం బీజేపీది కూడా ఒక కారణం తన యొక్క లేఖలో ప్రస్తావన చేశారు కాబట్టి బీజేపీ కూడా ఆమె బయటికి నాకౌట్ మ్యాచ్లో ఆమె ఫస్ట్ బయటపడిపోయినటువంటి అంటే ఓడిపోయినటువంటి నాయకురాలు లెక్క కుటుంబంలో మిగిలింది. లేఖ మాత్రమే లేదు కానీ మిగతాదంతా సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్ లెక్క నెక్స్ట్ హరీష్ రావు గారి ఎపిసోడ్ ఉంది. హరీష్ రావు గారు కవిత ఎపిసోడ్తో క్లియర్ కాలేదు బీఆర్ఎస్ కల్వకుంట్ల పంచాయతీ, ఇంకా హరీష్ రావు పంచాయతీ ఉంది. అయితే 4 ఉన్నాయి, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత. ఈ 4 వీక్ ఇప్పుడు నాకౌట్ మ్యాచ్ నడిచినప్పుడు ఏమవుతుంది, ఎవరు వీక్ ఉంటే వాళ్ళు ఫస్ట్ అవుట్. ఇప్పుడు కవిత గారు అవుట్ అయ్యారు. నెక్స్ట్ హరీష్ రావు గారి ఎపిసోడ్ నడుస్తూ ఉంది. తర్వాత ఇప్పుడు సంతోష్ రావు గారు అంటే కేసీఆర్ గారికి బాగా దగ్గరనే ఉంటాడు కాబట్టి అది కనిపించని శక్తి లెక్కేది, అది వేరే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం మనం. కానీ కుటుంబం కలిసి నిలబడేటటువంటి ప్రస్తావనే లేదు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా సామారామోహన్ రెడ్డికి ఎట్లా తెలుస్తున్నాయి ఈ లీకులని? మీరు ఎందుకంటే గతంలో 15 రోజుల ముందే ఈ ఒక లేఖ రిలీజ్ అవుతుందని చెప్పి మీరు చెప్పారు క్లియర్గా. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తున్నాయి? ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందో కాంగ్రెస్ పార్టీ దగ్గర? భవిష్యత్తు కవిత కార్యాచరణ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో 6 ఎమ్మెల్యేలతో వస్తే మంత్రి పదవి ఇస్తారని ఒక ప్రచారం ఓ పత్రికలో వచ్చింది, ఆమె దాన్ని ఖండించింది, అది అబద్ధం అని చెప్తా ఉంది. ఎట్లా చూస్తారు? బీజేపీ నేతలు జూన్ 2 తారీఖు పార్టీ పెడుతుంది ఆమె అని అన్నారు. ఆమె పార్టీ పెట్టదు, జూన్ 2 తారీఖు ఆమె పెట్టదు. ఆమె ఒక హింట్ ఇస్తుంది, ఏదైనా ఏది ఒక కండువ రంగు లేకపోతే ఇంకోటి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నాయనతోటి ఇంకా టర్మ్స్ అయిపోలే. నాయనతోటి నేను ఆయననే ప్రెస్ మీట్లో చెప్పిన, నాయనతోటి టర్మ్స్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా తన కాళ్ళ మీద తను నిలబడేటటువంటి అంశం మీద మాత్రమే తన యొక్క కార్యాచరణ ఉండబోతుంది అని చెప్పినాం. అయితే ఈరోజు నిన్న మరి కవిత గారికి సంబంధించి కాంగ్రెస్ పార్టీతోటి టచ్లోకి వచ్చిందని లేకపోతే ఇంకోటి ఏదో జరిగిందని, ఇవన్నీ ముగిసిపోయిన అధ్యయనాలని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన. ఇవన్నీ అప్డేట్ వర్షన్ ఏంటి? కవిత జూన్ 2న ఇవ్వబోయే అప్డేట్ ఏముండొచ్చు? కాంగ్రెస్ గేట్లు బంద్ ఉన్నాయి, సో కాంగ్రెస్లో చేరేటటువంటి అంశం లేనే లేదు. జూన్ 2 తారీఖు ఆమె తన యొక్క భవిష్యత్తు కార్యాచరణలో ఒక హింట్ మాత్రం ఇస్తుంది, అంతే తప్ప పార్టీ అదే రోజు పెట్టుకోవాలని కాదు. ఆమె కొత్త పార్టీ పెడుతుందా, ఆల్రెడీ ఇప్పుడు ఉంటున్న వేరే వాళ్ళు పెట్టుకున్న పార్టీని తీసుకుంటుందా అనేది భవిష్యత్తులో మనం చూసుకోవాలి. సో ఇంకా చివరిగా ఏం చెప్తారు? కేటీఆర్ అమెరికా నుంచి రాగానే ఏదన్నా ఒక వేటు పడే అవకాశం ఉంది కవిత మీద, ఒక ప్రచారం కూడా జరుగుతున్నది, దీన్ని ఎట్లా చూస్తారు సామా? ఇప్పుడు అంతర్గత విభేదాలకి సంబంధించి బయటకు వచ్చి బాహటంగా ప్రస్తావించినటువంటి ఎవరిని కూడా టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టలేదు, ఎవరినైనా కూడా. ఎందుకంటే క్రమశిక్షణ చర్యలు అనేటటువంటి కారణంతో ఈటెల రాజేంద్ర గారిని కూడా అటనే పంపించారు కదా, రాజయ్య గారిని కూడా అటనే పంపించుండే కదా. అప్పుడు సేమ్ మరి కవిత గారి మినాయింపు కాదు కదా రాజకీయ అది వచ్చినప్పుడు. కానీ కన్న కూతురు అనేటటువంటి వ్యవహారమే గిట్ట ఇక్కడ ఉంటే కొన్ని రోజులు దీన్ని టైంపాస్ చేసేటటువంటి వ్యవహారం అవుతుంది. ఎందుకంటే 5 తారీఖు కాళేశ్వరం విచారణకు సంబంధించినటువంటిది వాళ్ళు ప్రాధాన్యతతో మాట్లాడుకుంటున్నటువంటి అంశము. సో కాళేశ్వరము విషయం వచ్చినప్పుడు
మనం ఎట్లా మైలేజ్ తీసుకోవాలి, ఏదో కేసీఆర్ గారి మీద సింపతీస్ ఎట్లా తీసుకోవాలి, మనం ఏదో తెలంగాణ కోసం పాటుపడితే కాంగ్రెస్ పార్టీ ఏదో కుట్రలు చేసి మనం లోపటేసేటివి చేస్తుంది అనేటటువంటి ఒక సెంటిమెంటల్ విధానంలోకి తీసుకుపోయేటటువంటి దాని మీద ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారు. అంతే తప్ప వాళ్ళ వ్యూహాలు వాళ్ళకుంటే మేము నిజాలు చెప్పే అలవాటు ఉన్న వాళ్ళం, మాకు వ్యూహాలు అవసరం లేదు, మీరు చేసేటివి బాటం చేస్తే సరిపోతుంది కదా. సో ఈ ఫైనల్గా ఈ 15 రోజుల ఎపిసోడ్లో కవిత వాటి లీకేజీలో ఇవాళ చిట్ చాట్లో సామా ఏం గమనించుండు, ఏం చెప్పబోతుండు, ఏం జరగబోతుంది? బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పి కవిత గారు స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు చెప్పారు June 2 లేదా December 9న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చెప్పిండు బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్లో విలీనం అవుతుంది, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుందని హింట్ ఇచ్చిండు. సో దీని ఎట్లా చూస్తారు? మరి అదే బీజేపీ నేత ఇంకొక ఆయన కూడా చెప్పిండు కదా June 2న కవిత ఇంకొక పార్టీ పెడుతుందని. వాళ్ళకి సఖ్యత లేదు. ఫస్ట్ ఏదైనా ఒకటి ఉంటే ఆ పార్టీ నుంచి ఒక స్టాండ్ మాట్లాడమన్నారు. ఇప్పుడు మా పార్టీలో నా స్టాండ్ నేను ఒకటి తీసుకున్నాం, మేము మాట్లాడాం. మా నేతలందరూ కూడా ఒకటే స్టాండ్ మీద మేము ఉన్నాం. బీజేపీ ఎందుకు ద్వంద్వ వైఖరి ఉంది అంటే వాళ్ళు కూడా ఏమైనా కల్వకుంట్ల కుటుంబంలో వర్గాలకు సంబంధించిన నేతలు ఉంటే మనం ఏం చేయలేము. కానీ నేను చెప్తున్నా బీజేపీ బీఆర్ఎస్ ఇంత తొందరగా కలిసి అయిపోతాయి అనేటటువంటిది ఉండకపోవచ్చు. ఎవరి దారి వాళ్ళే అన్నట్టు వీళ్ళు కొట్లాడుకుంటున్నట్టు. ఎందుకంటే రేపొద్దున ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడితే కాదు కదా, కేంద్రం మీద కూడా కొట్లాడుతున్నట్టు వాళ్ళు నటించాలి. కాబట్టి వాళ్ళు వాళ్ళ లెక్కనే ఉంటారు. అంతర్గతంగా కుటుంబ కలహాలు అనేటటువంటి సాగుతూనే ఉంటాయి. ఎన్నికల దాకా పోయినప్పుడు మాత్రం తెర వెనకాల వీరి అక్రమ సంబంధం ఇద్దరు కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని మాత్రం ఎట్టి పరిస్థితులలో గద్దె దింపాలని మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఎట్లయితే కుయుక్తులు పన్నీరో అదేవిధంగా ముందుకు సాగుతారు. తర్వాత వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఇద్దరు ఇప్పుడు కలిసే ఉన్నారు, అధికారికంగా మాత్రమే కలిసి లేరు, అంతే. అఫీషియల్గా మాత్రమే లేరు. తెర వెనకాల ఇద్దరు ఒకటే ఉన్నారు కదా, ఇక దాని చర్చ ఏముందాడ. రామ్మోహన్ రెడ్డి గారు ఇంకో వార్త వైరల్ అవుతుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాదాపు 150 కోట్ల రూపాయలు పెట్టి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానం కొనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. వాస్తవమేనా ఇది? ఇప్పుడు ఈ గాలి మాటలు, ఈ గాలి వార్తలు, అబద్ధాలు, తప్పుడు సమాచారం ఇవ్వడంలో పునాదులు వేసుకొని పుట్టింది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్. ఏ రోజన్నా ఎక్కడనన్నా విమానం కొంటున్నట్టు కానీ లేకపోతే అట్లాంటి ప్రస్తావన కానీ జరిగిందా? రాష్ట్ర పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వేస్టేజ్ అనేటటువంటి దాన్ని మొత్తం కంట్రోల్ చేసుకుంటా, అవినీతిని అనేటటువంటి దాన్ని నిరోధించుకుంటా 1వ తారీఖు జీతం ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి 1వ తారీఖు జీతం ఇవ్వటమైనా, లేకపోతే 10 సంవత్సరాల్లో ఏ రోజు కానీ కాస్మెటిక్ డైట్ ఛార్జీలు పిల్లలకు సంబంధించి ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం ఈరోజు మేము కాస్మెటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు, అంతేకాదు సంక్షేమాల్లో ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు, ఉచిత కరెంటు, లేకపోతే సిలిండర్ 500 రూపాయలకే, మహిళలకు ఉచిత రవాణా, అన్నింటినీ కూడా ఒక క్రమశిక్షణగా ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకొని పోతుంటే నాకెందుకే స్పెషల్ ఫ్లైట్లు, సగటు మానవుడు లెక్క నేను కూడా పోతా అని చెప్పి ఇండిగో విమానంలో ఎకానమిక్ క్లాస్లో పోతుండే ఆయన ఢిల్లీకి పోయినప్పుడు. ముందు వెనకాల తెలివనోడు గాలి మాటలు మాట్లాడుతుండని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రింట్ మీడియానే ఇంకోటి అదే పేపర్లలో వేస్తారు. ఈ అబద్ధాలు మానకపోతే ఈ గాలి మాటలు వేసి ఈ సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పి లాస్ట్ కాల పాపం ఎడదాకా పండిందో తెలుసా? అన్న చెల్లెళ్ళే అదే సోషల్ మీడియాలో వాళ్ళు టీం అయి కొట్టుకొస్తున్నటువంటి పరిస్థితికి వచ్చారు. నువ్వు తయారు చేసిన అబద్ధాల పుట్టనే కదా అది. ఈరోజు మీరు అబద్ధాలు పడేస్తారు కదా. ఈరోజు ఎవడు చేసిన పాపం? మీరు చేసింది. నేను చాలా స్పష్టంగా అధికారికంగానే చెప్తున్నాము, ఈ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లు కొనుక్కునేటటువంటి యోచన లేనే లేదు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినప్పుడల్లా నార్మల్గా ఎకానమీ క్లాసులలో తిరుగుతున్నటువంటి వాస్తవం నేను ప్రజలకు చెప్తా ఉన్నా. ఎప్పుడన్నా ఒకసారి ఎమర్జెన్సీ మీటింగ్ అని హుటాహుటిన బయలుదేరిపోవాల్సినటువంటి అంశము కేంద్ర ప్రభుత్వం పిలిచినప్పుడు ఇంకేదైనా ఇతరత్ర ముఖ్య మీటింగ్లు ప్రతిసారి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయినా ఆపేటోళ్ళు లేరు. ఆయన ఒక ఆదర్శంగా అందరికి కూడా నేను ఒక ఉదాహరణను సెట్ చేయాలని చెప్పి సగటు మానవుడికి ఆయన కూడా పోతుండు, ఎప్పుడో ఒకసారి పెట్టుకొని పోతుండు. కానీ గతంలో కేసీఆర్ ఏం చేసిండు? ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసి నాది జాతీయ పార్టీ అని చెప్పి ఆయన స్వార్థం కోసం, ఆయన సొంత పార్టీ నిర్ణయాల కోసం దేశం మొత్తం కూడా ఎవడు పైసలతో తిరిగిండండి? స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరిగిండు. చైనా పోయిండు గతంలో, సింగపూర్ పోయిండు గతంలో. ఎట్లా పోయిండు? ఇప్పుడు మన జపాన్ పోయిండు ముఖ్యమంత్రి గారు. సగటు నువ్వు నేను ఎట్లా పోతామో అట్లా పోయిండు. ఆయన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయిండా లాస్ట్కి? కాదు. అదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వేరే దేశాలకు కూడా పోయారు. ఆయన లాస్ట్ టైము ముఖ్యమంత్రి లెక్క చేసినప్పుడు కేసీఆర్ గారు ఒక నెల రోజుల పాటు తిరిగినటువంటి దాని ఖర్చు దగ్గర 44 కోట్ల రూపాయలు ఏమో లెక్కలు చెప్పినటువంటిది. ఈరోజు 150 కోట్ల రూపాయలు పెట్టి మేము విమానం కొంటున్నాం అనేటటువంటిది పచ్చాబద్ధం. మీ లెక్క 100 కోట్ల రూపాయలు అప్పనంగా ఎవడికో ప్రభుత్వ భూములో లేకపోతే చెరువులో కుంటలో రాసిచ్చినందుకు వాడు పెద్ద మొత్తంలో చందాలు ఇస్తే వాటిని 100 కోట్లు జమ చేసుకొని 100 కోట్లు పెట్టి విమానం కొంటున్నా అని చెప్పి వార్తలు వేసుకునేటటువంటి సంస్కారం అది కాదు.
మా అధినాయకత్వం ఢిల్లీలో ఉన్న వాళ్ళకి సొంత ఇల్లే లేదు. స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీకి, ఆ పార్టీని నడిపించేటటువంటి పెద్ద మనుషులకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నెక్స్ట్ జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్గా రూపాయి మనం పొదుపు చేయాలి. ఈ పొదుపు చేసినటువంటి పైసలన్నీ కూడా ప్రజలకే చెందాలనేటటువంటి చిత్తశుద్ధితో మా విధానాలు కానీ మా ప్రవర్తన కానీ మేము ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. దయచేసి ఇట్లాంటి గాలి మాటలు, పచ్చి అబద్ధాలు ఇకనైనా బంద్ చేయాలి. బంద్ చేయకపోతే భస్మాసుర హస్తం లేక అవే అబద్ధాలు మీ నెత్తి మీద పడి మీ పార్టీ భూస్థాపితం అయ్యేటటువంటి పరిస్థితులు ఆల్రెడీ కనిపిస్తున్నాయి. అది నిజం కూడా కాబోతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. సో ఇది మొత్తం మీద సామా క్లియర్ చెప్తా ఉన్నాడు. గత కొన్ని రోజుల నుంచి సామా రామరెడ్డి కొన్ని లీక్స్ ఇస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ ఉన్నటువంటి సామా గత కొన్ని రోజుల కిందట చెప్పిండు క్లియర్గా కవిత లేఖ బయట పెట్టబోతున్నది, కల్వకుట్ల కవిత కుటుంబంలో కొంత చీలికలు జరుగుతున్నాయంటూ సామా చెప్పిండు. చెప్పినట్టుగానే యాసిడ్గా జరుగుతూ ఉంది. సో చూద్దాం భవిష్యత్తులో మరి జూన్ 2న కవిత పార్టీ అనౌన్స్మెంట్ అయితే ఉండదు. కేవలం ఏదో ఒక చిన్న హింట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది జెండా రంగువా లేకపోతే పార్టీ మోటోనా ఏదైనా ఒక చిన్న హింట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, కానీ పార్టీ అనౌన్స్మెంట్ అయితే ఉండదంటూ సామా మరి గట్టిగా చెప్తా ఉన్నాడు, బలంగా చెప్తా ఉన్నాడు. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ కవిత మరి ఈ చిట్ చాట్లో ప్రస్తావించిన అంశాల పట్ల కేటీఆర్ కానీ లేకపోతే కేసీఆర్ కానీ ఏమైనా స్పందిస్తారా, లేకపోతే మౌనం పాటిస్తారా, లేకపోతే షోకాజ్ నోటీసులు ఇచ్చి పార్టీ నుంచి బయటికి పంపిస్తారా? చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.